మళ్ళీ నీదే శిక్ష. సో హలో మామ, నమస్తే. చూసారు కదా మన ట్రైలర్ ఎలా ఉందో, క్లైమాక్స్ వరకు చూడండి, ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. సో మామ, మనమైతే ఇప్పుడు చేపల వేట స్టార్ట్ చేసేద్దామా లేట్ చేయకుండా. రండి, ఎవరెవరు ఏమేమి పట్టుకుంటారో మీ కళ్ళతో మీరే చూడండి. మామ, చూసే ముందు అందరికీ ఒకటి అడగాలి. నీ బొందరా, నీ బొంద. రోజు మీరు మార్కెట్ లో చూస్తుంటారు ఇంజక్షన్లు మెడిసిన్స్ వేసే చేపలని. ఇక్కడ అలా కాదు మామ, ఫుల్ నాట్ అనమాట, మామూలు కాదు అస్సలు. నీకు మెడిసిన్ అంతా దీంట్లో కలదు. ప్రెసెంట్ ఇందులో ఉండే పెద్ద పెద్ద చేపలు అయితే చెప్తాను. ఒకటి రోజు చేప, ఇంకోటి కొర్రమీన్లు మామ. మామూలు చేపలు కాదు, ఇక్కడ మొత్తం చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడ దొరికినోడికి అదృష్టం మామ, ఎందుకంటే పెద్ద చెరువు కాదు, ఎంత దొరికితే అంత ఆనందం అనమాట. బాబు కెమెరామన్ ఒకసారి అటు సైడ్ తిప్పుకో, ఏదో చేప అంట పడిందంట. ఓ మామ, నిజంగా పడింది మామ, ఏదో బహుశా పెద్ద చేపే అనుకుంటా. ఓ మామ తీసేసిండు. ఓ మామ, కొరమీను మామ, చాలా పెద్ద కొరమీను. ఓహో, మిస్ అయిపోయింది మామ. ఉదయాన్ని ఎవరు మనం చూసి వచ్చిండో పాపం, చేప మిస్ అయిపోయింది. అతనికి మిస్ అయిపోయింది. ఇక్కడ అందరూ వేస్తున్నారు, ఎవరికి ఆ చేప తగిలితే వాళ్ళదే అనమాట. అందుకే అందరు కంగారు కంగారు వేస్తుంటారు. ఒకళ్ళు మిస్ అయిందంటే చుట్టుపక్కల ఒక 20-10 మంది చేరిపోతారు అనమాట. నేను కూడా అందులో ఉన్నాను, కానీ నాకైతే ఏం దొరకలేదు మామ. అందరూ ఎతుకుతున్నారు కానీ ఎక్కడా దొరకలేదు. సో మామ, మనోడైతే ఏ ముహూర్తాన స్టార్టింగ్ వచ్చిండో కానీ ఒక కొరమీన అయితే సేజార్చుకున్నాడు. అదే కాదు మామ, చాలా అక్కడే ఇంకొక అతనికి ఏదో వచ్చి చేశారు, ఆ ఊజిలో దేవతన్నాడు. అది కన్ఫర్మ్ కొరమీన అని నా డౌట్. మ్యాక్సిమం పడిపోయి అంటదేమో అని అనుకున్నాను. చూద్దాం ఏం బయటికి తీస్తాడు. ఓ నాన్న, ఇదేడు బాగున్నది అయితే. అంతసేపు చూసిండని సంథింగ్ పీత అనుకుంటాం మామ. పీత అనుకోవడం కాదు, అది పీతేని. మన వాళ్ళందరూ ఆ కొరమీన్ల కోసం తెగ సెర్చింగ్ చేస్తున్నారు. ఎవరికి దొరుకుతుందో లేదో తెలియదు, కానీ ఇందులో మాత్రం మస్తు చేపలు ఉన్నాయి మామ. కన్ఫామ్గా అందరికి దొరుకుతూనే ఉంటాయి. పీతే మామ, మనోడు పీత ట్రై చేస్తాడు తీయడానికి. కానీ పీతలు పట్టుకోవాలని చాలా ఆట కావాలి మామ, ఎందుకంటే 2 ఎక్కలు మనం పట్టింది అనుకో, కాయలు పచ్చడి అయిపోతాయి. ఇదో మామ, ఈ పీత కోసం ఎంతసేపు అతను టైం వేస్ట్ చేసిండు. మామ, ఇది అక్కడ తప్పిన కొరమీను అక్కడ పడిపోయింది మామ. అదిగో అక్కడ చూడు, ఊసి పైకి ఎత్తుకొని వెళ్తున్నాడు చూసారా, అతనికైతే పడిపోయింది ఆ కొరమీను. ఓహో మామ, ఈ నీటిలో దిగి మనోడు కెమెరామ్యాన్ అయితే నడలేడు, అందుగురిండనే ఇక్కడ క్లియర్గా లేదు. అబ్జర్వ్ చేసినట్టు కనిపిస్తుంది. అదిగో చూసారా, సీట్లో ఉన్నది పెద్ద కొరమీను. ఇలాంటి చాలా కొరమీన్లు ఉన్నాయి మామ. మీరు లాస్ట్ వరకు చూడండి, కన్ఫర్మ్ ఎన్ని కొరమీన్లు చూడాలో చూస్తారు. మామ, అంతేకాదు ఇక్కడ ఇంకా మన అన్న ఒక అతను ఉన్నాడు. అతను కూడా ఆల్రెడీ ఏదో చేప పడిపోయింది అనిపించింది, కానీ పెద్ద చేప అనుకుంటా. ఏదో అప్పటి నుంచి ఒక మినిమం ఒక 5 మినిట్స్ అయింది దేవత ఉన్నాడు, ఇంకా బయటికి రావట్లేదు. సో ఇదిగో మామ, వీడిని ఫస్ట్ చేప పట్టిన వీరుడు కొరమీను. అంటే మా జబ్బలు అంత వేస్ట్ అంటేవా. సో మామ, మనోడైతే రోజు మార్నింగ్ లేచి కొట్టి బైసెప్స్ చాలా బాగానే పెరిగిపోయినాయి, డిప్స్ కొట్టి. అందుకే ఆ ఊజులో ఉన్నంత కన్నం లోపల కూడా చేయి సరిపోవట్లేదు. నీది వెళ్తుంది, చిన్న పడి ఉంది కదా, అది వెళ్దు. పెద్దసేపేనమ్మా, చిన్నదిరా, మెట్ట కాదు, ఏదో చిన్నది పడి ఉంది, తీయాలి కదా. బాగుంటా ఎగిరిపోవాలి. అది
చెయ్యి వెళ్ళదు. మూతిలే అందులో వీడియో సో మామ మనోడికైతే పెద్ద చేప పడింది అనుకున్నాము, చిన్నదే పడింది. చిన్నదంటే చిన్నది కూడా కాదు, చాలా చిన్నదే. దీనికి రూపాయి చేప అని అంటారు మా సైడ్. ఏడు స్పైడర్ మ్యాన్ కన్నా స్పీడ్ కొన్నాడు. ఎత్తు 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 ఎత్తు. ఏదో పేద దొరికింది. సో మామ మనోడికి ఊజులో కాకుండా కాలు కింద పీత పడింది అనమాట. కానీ దానికి పాయింట్స్ ఆఫ్ సెకండ్ లో దాన్ని తీసి బయటకి ఇసిరేసిండు. అలా ఇసరడానికి కూడా డేర్ కావాలి మామ, డేరు. మీదకెత్తి 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 నిలబడరా, తిరగలేసి పట్టుకుంటాడు ఒకటేనమ్మా. ఇప్పుడు లేపు లేపు లేపు. పడింది రే. అందుకే అది వెళ్ళదు. మామ ఇక్కడ ఆల్రెడీ ఏదో సౌండ్ వచ్చింది, పడిపోయింది అనుకుంటా. అదిగో ఆల్రెడీ మన అక్కడ చూసారా సెంటర్ లో ఒక అతను ఉన్నారు, అతను పడిపోయింది చేప. ఇప్పుడు ఏం చేప అన్నది ఒకసారి చూడాల్సి ఉన్నది. ఏదో పెద్ద చేపే మామ, సౌండ్ చూసారు ఎట్లా వస్తుందో. చాలా పెద్ద చేప అవి ఉండొచ్చు, అవి ఉండొచ్చు కాదు, మ్యాక్సిమం అయి ఉంటుంది. ఏందా చేప తీయడానికి ఎంత టైం చేసారు మనలు. వద్దు, అదేది ఇంకా సైడ్ లో కింద నుండి ప్లేస్ ఉంటుంది, వెళ్ళిపోగలదు చేప. తొందరగా తీయాలి. అది తీసిన మామ. ఓ మామ రోజు చేప. వావ్ మామ చూసారు కదా రోజు చేప. ఈ రోజు చేపలకి అక్కడ చాలా ఉన్నాయి మామ. ఈ రోజు మన వాడికి పండగ రోజు చేప తింటలో మంచి టేస్ట్ మామ. మనదంతా నాటు కదా, నాటు చేపలు అవి. చూడు ఎక్కడ మంచి టేస్ట్ ఉంటుంది. గొడవకి వెళ్ళిపోతామా. జో మామ ఎక్సలెంట్ కొన్నా చూసారా. ఈ మధ్యన మనము రోజు చేపలు ఇప్పుడు మార్కెట్లో కొంటాం చూసారా. ఎర్ర కన్నా ఇప్పుడు వైట్ నలుపే ఎక్కువ అయిపోయింది. అవి బాగా మెడిసిన్స్ వేసి మామ ఎక్కువ రోజులు కూడా సైజ్ చేస్తారు. ఒక 3-4 months లో చిన్న పిల్లను కూడా అంత సైజ్ చేసేస్తారు చేపని. ఇవి అట్లా కాదు మామ, వర్షాకాలంలో స్టార్ట్ అవుతాయి. ఇదో ఇప్పుడు వరకు ఎంతో ఉంటాయి. అంటే పుల్లు నాటు అనమాట. సో మామ మళ్ళీ మా నాన్నకి ఏదో దొరికింది అనుకుంటా. బహుశా నాకు తెలిసి ఇది కూడా పెద్ద చేప అయి ఉంటుందా చిన్న చేప అయి ఉంటుందా ఒకసారి అయితే చూడాల్సి ఉన్నది. మామ ఈ ఆనందం చూస్తుంటే ఏదో కొర్రమీన పడిందా ఏంది రోజు చేప, ఈ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఎందుకంటే సౌండ్ చాలా గట్టిగా వస్తుంది. నాకు తెలిసి పెద్ద చేప ఈ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉండాలి. ఓ నవ్వు బట్టి తెలిసిపోతుంది పెద్ద చేపే అని. తీసి ఓ మామ కొరమీను మామ కొరమీను. ఓహో అందులో లేకలరు అన్న. ఓ మామ కింద వేసిండు, జారిపోగలదు. జారిపోయేది. ఓ అమ్మ పైన ఎదురుగా అతను లేకపోయింట మా రమేష్ ఈ రోజు పాయ కొరమీను. చూసారు కదా ఎంత సైజు ఉందో, మంచి కొరమీన్లు మామ. ఓ మళ్ళీ జారిపోయి మళ్ళీ. ఓ మామ ఈ చేతులు కూడా అదృష్టం లేనట్టు ఉన్నది. కానీ అలాగ అయిపోయింది. ఇదో ఎంతలో ఇంకో మావాడికి ఇంకో కొరమీన దొరికిపోయింది. ఓరు నాయన వీడెవడరా నాయన. మామ వీడికి ఎప్పుడు చూడు ఇచ్చిన వెంటనే చేపలు దొరుకుతూనే ఉంటాయి. ఇప్పుడు రోజు చేప ముందు కొరమీన పడింది అన్ననే ఇడికే పడింది. ఇదిగో ఇప్పుడు రెండో కొరమీన కూడా మళ్ళీ పడిపోయింది. నక్కతోక బహుశా కుమ్ముకొని వస్తారు అనుకుంటా. చాలా చేపలు అయితే పడతాయి, చేపల సిరి ఉన్నది. మామ ఇక్కడ లేట్ చేయకండి, ఇదో మన దగ్గరికి రండి కెమెరా పట్టుకొని. ఇక్కడ మన ఊరిలో కూడా ఏదో సౌండ్ గట్టిగా ఇచ్చింది. ఐ థింక్ ఇది కొరమీను మామ, ఇది కొరమీను చాలా గట్టిగా కొత్తుతుంది మామ. ఆనందం మామూలుగా లేదు. అందరితో పాటు మనకు కూడా కొరమీను దొరికిపోయిందని. అలాగొచ్చారు అంటాను. చూసారా మామ పట్టుకోవడానికి ఎంత టైం చేస్తుందంటే అది లోపల సరిగ్గా ఉండట్లేదు. మామూలుగా తీస్తాడు సావడం ఉన్నది అందులో.
మరి నేను నమ్మకం లేక నేను వీడియో తీయలేదు నీ దాంట్లో రికార్డ్ అయ్యేది మామ దొరికింది ఆల్మోస్ట్ దొరికింది లేరా తీరా ఓన్లీ సీక్రెట్కి దెంగాం తీ ఒడిమెత్తి రా శాఖ ఊజెత్తు మా వాడు పడాడు చేప రే రే ఇట్లా బ్యాగ్ సో మామ మనమైతే ఫస్ట్ స్టార్టింగ్ చూసాం కదా ఒక కొరమీన పడి మిస్ అయిపోయిందని మళ్ళీ అతనికి ఏదో కొరమీన పడింది అంటే అతను కొరమీనే అంటుండో ఇంకా అది ఏం పడిందో చూడాలి ఒకసారి ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి కదా ఏ చేప అన్నది కొద్దిగా కన్ఫ్యూజన్ అనమాట కానీ కన్ఫర్మ్ కొరమీనే అంటుండో చూద్దాం ఏం పడిందో మొదటిసారి మిస్ చేస్తావు ఈసారి మాత్రం మిస్ అయ్యకుండా వేయాలి పొరపాటున మిస్ అయిందంటే ఈ రోజుకి మరి నీకు చేపలే లేవు ఇంటికి వెళ్ళేటప్పటికి ఓ మామ కొరమీనే మామ కొరమీనే ఫోన్లో అక్కడ పాపం అక్కడ జారిపోయింది ఇక్కడ దొరికిపోయింది చూడండి కొరమీన దొరికిన ఆనందంలో బ్యాగ్ తో పాటు లుంగి కూడా ఎత్తేస్తున్నారు సైలెంట్ అయిపోయావు ఏమి దొరకవు నీకు ఒట్టిగే జాగ్రత్త ఒట్టిగే చిన్నది అంతవరకు పరిగెట్ వచ్చాము సో మామ నాకు ఇప్పుడు అర్థమైంది మా అన్నకి చేపలు ఎందుకు ఎక్కువ పడట్లేదు చిన్న చేపలకే చెయ్యి అందు లోపల పెట్టలేకపోతున్నాడు పెద్ద చేపలు పడితే చెయ్యి పెట్టి ఆ కష్టం మేము చూడలేము మనిషి చేపలు కూడా పడట్లేదు మా ఊడికి నమ్మకం లేదు తారా మురళన్నా ఈరోజు వదిన మొఖం చూసుకుని వచ్చినావా ఏటే వదిన లేదు ఇక్కడ ఓ అందుకే దొరికిపోతాను ఎర్రరెడ్డికి గణప తీసిరేసిరే గణప జారిపోయిందండి మామ బహుశా మళ్ళీ ఏదో చేప తగిలింది అనుకుంటా పెద్ద చేప కొరమీన అయి ఉండాలా రొయ్య చేప అయి ఉండాలా అందు గురించి వీళ్ళు అంతా స్పీడ్ పరిగెడుతున్నారు ఆగండి ఇక్కడే మీకు ఒక అద్భుతం చూపిస్తాను చూడండి మా ఊడు మా రమేష్ గడు రోజు కొరవీళ్ళు పట్టేటాడు ఈ రోజు అసలు కొరవీళ్ళు తింటానని ఆస్తో వచ్చాడు కానీ పడలేదు
ఒటికే వెంకటరామ ఉన్నాడు అంతే టెలకు ఒటికే ఏదో పడింది. సో మామ మనం వీడియో తీసుకుంటే కాల్ కింద చేపలు పడిపోతున్నాయి. అవి కూడా చూడండి అంత తీసి చూపిస్తాను మీకు. ఇదిగో మామ మెట్ట, ఈ మెట్టలు కూడా కాల్ కింద పడిపోతున్నాయి మామ. అన్ని చేపలు ఉన్నాయి దీంట్లో. నడుస్తుంటే కాల్ కింద పడిపోతున్నాయి. అటు ఊజేస్తే ఇంకెన్ని పడితే. కానీ మా రమేష్ గడి ఇప్పటి వరకు ఒక చేప కూడా పట్టల. సో మామ స్టార్టింగ్ లో మీకు ఒక అబ్బాయి చూపించాను కదా పీత పట్టిండండి. సేమ్ అదే అబ్బాయి ఇప్పుడు మళ్ళీ రెండోసారి పీత పట్టిండు. అంతేకాదు మీరు చాలా చేపలు పట్టేసిండు. ఒక రోజు చేప, ఒక బొంత, ఒక కొరమీను, 2 పీతలు. మామీరు జీతం అక్కడే కాదు మామ, చాలా మంది చాలా చేపలు అయితే పట్టేసారు. మామ ఇదిగో వీళ్ళిద్దరు అయితే ఇక్కడ మధ్యలో వల వేసి వలతో చేపలు పట్టుకుంటున్నారు. వీళ్ళకి కేవలం రూపాయి పరిగెలు తప్పించి వేరే చేపలు ఏం పడట్లేదని బాధపడుతున్నారు. అన్నీ పాలు మామ దొరికిందో రోజు పండుతాయి మామ. పాపే మామ సరే గొరకయ్య ఉంటుంది. ఈరోజు అలా లేకడ ఎక్కడ ఉంది పాపే మామకి చిన్న గొరక పడ ఉంటుంది. మరి లేకడ ఈరోజు అలా ఎక్కడ ఉంటుంది. ఏం మామ ఏడు పడేది గొరకాయ పాప మామ. మన మాటలకైతే అతను లేచి వేరే చోటుకి వెళ్ళిపోతున్నాడు. కానీ అసలు నార్మల్గా ఒక్క చేప, చిన్న చేప తిడుక్కుమని అది అసలు అక్కడ నుండి బయటికి రాడనమాట. అది పట్టిన వరకు పాలుతాను ఊజోలేసి పాలుతాను పడుతున్నాడు బామ్మీడు. జారిపోతా గొరక. నేను స్టార్ట్ చెయ్యాల సార్. ఇది పాపం మామ మావాడు కూర్చోడు చూడాలి. పాప ఒక్క చేప కూడా దొరకలేదు. సో మామ మన వేట అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే ఎవరెవరు ఏమేమి పట్టారో మీకు చూపిస్తారండి. ఇదిగో ఇదైతే రొయ్యి చేప అనమాట. మనోడు ఫస్ట్ రొయ్యి చేప పట్టిండు. ఇంకేమైనా ఉన్నాయి చూద్దాం బయటికి. ఇంకా కొరమీన మామ అన్ని పెద్ద సైజులే మామ, పెద్ద సైజులే పట్టిండు. ఇది అన్నికన్నా పెద్ద కొరమీన అనమాట మామ. ఇప్పుడు చూసారు కదా ఎంత మంది బ్యాచ్ ఉన్నారో. బ్యాచ్ ప్రతి ఒక్కరు చేపలు పట్టారు మామ. మా ఒక్క రమేష్ గారు తప్పించి. నెక్స్ట్ ఇంకో బ్యాగ్ చూపిస్తాను చూడండి. ఇదిగో దీంట్లో కొరమీను, రొయ్యి చేప, 2 కొరమీన్లు, 1 రొయ్యి చేప మామ. దీంట్లో కూడా సేమ్ యాస్టిజ్, కాకపోతే కొద్దిగా పర్వాలేదు. రెండో సేమ్, వాళ్ళకి వీళ్ళకి సేమ్ ఒకేలాగా దొరికాయి. ఇక నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను రండి మీకు. ఇది ఇటు సైడ్ చూడండి. ఇది కొద్దిగా వెరైటీ అనమాట. బొంత దొరికింది. సో పెద్ద సైజు బొంత. ఇక్కడ బొంతే నాకు చాలా రోజులు పట్టాడు. బొంత పట్టాలని ఉందా మామ. ఇది బొంత ఒకటి, రొయ్యి చేప ఒకటి, లోపల ఇంకేమైనా ఉన్నది 2 పీతలు, 1 కొరమీను. మొత్తానికి చేపలు ఎక్కడ పట్టిన మా మనోడు రూపాయి పరిగెలని కుదరలేదు. సో మామ ఇంకో స్పెషల్ గెస్ట్ చూపిస్తాను చూడండి. అదిగో పొడవుకుండా చేప పట్టుకాను చూసావా ఒంటిలాగా. ఆడు మాత్రం ఎప్పుడు చేపలు దొరకవు, కానీ ఈసారి మాత్రం చేప దొరికిపోయింది. మంచి లక్ ఉన్నది మామ అందరికి. సో అది మామ చేపల వేట ఈ రోజుకైతే అయిపోయింది. మా బ్యాచ్ మొత్తం చేపల బ్యాచ్ అనమాట. ఎప్పుడైనా అందరం బయలుదేరుతాము. ఓకే మామ, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎంతమంది మళ్ళీ కలిసి వెళ్తాం, మళ్ళీ వీడియో పెడతాం. అప్పటి వరకు టాటా బై బై సీ యూ. మామ లైక్ చేయలేదు, లైక్ చేసుకొని వెళ్ళిపో.